హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం రైతు భరోసా పథకం. ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధుగా ఉన్నటువంటి ఈ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్పిడి చేసి ఎకరానికి 2,000 రూపాయలని పెంచి ఎకరానికి 12,000 రూపాయలని 2 విడతలుగా ఇవ్వడమైతే జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి అంటే, ఈ రోజు వరకు కూడా 5 ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులని రిలీజ్ చేశాము, రైతుల అకౌంట్లలో జమ చేశాము అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు మీ అకౌంట్ని చెక్ చేసుకోండి. ఇప్పటివరకు మీకు డబ్బులు పడనట్లయితే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ రోజు వరకు మాత్రమే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ రైతన్నలు ప్రతి ఒక్కరికి వీడియో రీచ్ కావాలి కాబట్టి ఈ రోజు వరకే టైం ఉంది కాబట్టి మీరంతా కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అధికారి వద్దకి వెళ్ళాలి అనేటటువంటి పూర్తి వివరాలని చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలకి పైగా అప్లికేషన్లు అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకే 5 లక్షలకి పైగా కొత్త అప్లికేషన్లు అయితే రైతులు పెట్టుకున్నట్టుగా ఈ వార్తా ప్రకటనలో వార్త రావడం అయితే జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరు తేదీ, ఈ రోజే చివరి తేదీగా నిర్ణయించడం అయితే జరిగింది. ఏఈఓల వద్ద అప్లై చేసుకుంటున్న రైతులు ప్రస్తుతం 49 లక్షల ఎకరాలకి రైతు భరోసా లబ్ధి పొందుతున్న 70 లక్షల మంది రైతులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టే రాష్ట్రంలో కొత్తగా పట్ట భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకి రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతన్నలు మళ్ళీ రైతు భరోసా పడడానికి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జూన్ 5వ తారీఖునైతే కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఈ జూన్ 5 లోపు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి రైతన్న కూడా మళ్ళీ అప్లై అయితే చేసుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ఇంతకుముందు రైతు భరోసా పథకం కింద డబ్బులు పొందినటువంటి రైతన్నలు కూడా వారికి ఈ 5 ఎకరాల లోపు ఎవరికైతే మీకు డబ్బులు పడలేదో వారు కూడా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఓ అంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. వారి వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పాస్బుక్ అండ్ మీ యొక్క బ్యాంక్ ఖాతా బుక్ని తీసుకొని వెళ్ళినట్టయితే మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఏ కారణం వల్ల పడలేదు అని చెప్పేసిన వివరాలు కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునేటటువంటి అవకాశం కనుక అవసరం కనుక ఉన్నట్టయితే ఐఓ గారు మిమ్మల్ని అప్లై కూడా చేయడం అయితే జరుగుతుంది. న్యూ అప్లికేషన్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్, ఈ రోజే మీరు కలవాల్సి ఉంటుంది. ఆ విధంగా కలిసినట్టయితే మీకు కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉన్న వారికి అప్లై చేయడము, అదేవిధంగా ఏమైనా ధృవపత్రాలు కావాల్సిన అవసరం ఉన్నట్టయితే ధృవపత్రాలు తీసుకొని ఈ యొక్క వెబ్ పోర్టల్లో, రైతు భరోసా వెబ్ పోర్టల్లో నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నమోదు చేయగానే లబ్ధిదారుల జాబితాలోకి మీరైతే ఎంటర్ అవుతారు. వీరికి కూడా రైతు భరోసా అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 40 లక్షల మందికి, 49 లక్షల మందికి ఇచ్చారు. ఇంకొక 20 లక్షలు మందికైతే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిలో మీ యొక్క పేర్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉందో వారంతా కూడా ఈ యొక్క వీడియోని చూసి మీరు కూడా యూజ్ చేసుకుంటారు, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోనైతే చేయడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.